జై శ్రీరామ్. శుభ్రం లక్ష్మీ స్వరూపం. అతి శుభ్రం దరిద్రం. అది ఎప్పుడైనా దరిద్రమే, మంచిది కాదు. ఏ విషయమైనా చేయాల్సినంత చేస్తే చాలు. పీరియడ్స్ అంటే అంతగా భయపడాల్సిన పని ఉందా? పీరియడ్స్ అంటే అసలు ఎందుకు ముట్టుకోవద్దు, తప్పు, పాపం, శాపం, దరిద్రం అని ఇలాంటివి ఎందుకు పెట్టిండ్రు నా పిండాకుడు, నా శ్రాద్ధం అని చెప్పేసి? అలాంటివి ఏం లేవు. పీరియడ్స్ ఫస్ట్ డేనే తలస్నానం చేయాలంట కదా అని చెప్పేసి చాలా మంది పాటిస్తారు, ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది తమిళనాడు వాళ్ళు ఎక్కువగా పాటిస్తారండి ఇలాంటివి. వాళ్ళు లేనిపోని తలనొప్పులు బాగా తీసుకొచ్చి పెడతారు. నార్మల్గా నిత్య పూజ అని తలస్నానం చేయడము, పీరియడ్స్ అని తలస్నానం చేయడము, ఇవన్నీ కంటిన్యూస్గా తలస్నానాలు చేయడం వల్ల ఎక్కువగా ప్రాబ్లం అయిపోయి సైనస్, దగ్గు, జలుబు, జ్వరం, మైగ్రేన్ లాంటివి సీక్వెన్స్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే శాస్త్రం కూడా చెప్పింది ఏంటంటే ఫస్ట్ డేనే తలస్నానం అవసరం లేదు, 3-4 రోజుల తర్వాత తలస్నానం శుభ్రంగా చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి బాడీని శుద్ధిగా క్లీన్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పీరియడ్స్ ఫస్ట్ డేనే లో ఫీవర్ అనేది ఉంటుంది, తర్వాత బాడీ పెయిన్స్, కడుపు నొప్పి, నడుము నొప్పి, తర్వాత అలసటగా ఉంటుంది, తర్వాత చిరాగ్గా, ఇలాంటి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా చాలా చేంజెస్ అనేటివి ఉంటాయి. కాబట్టి బాడీలో చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి శాస్త్రం కూడా చెప్తుంది. పీరియడ్స్ టైంలో కొందరు ఇళ్ళలో ఇప్పటికీ కూడా పీరియడ్స్ అయిందంటే బయట ఉంచుతారు అమ్మాయిని. బయట అంటే బయట కాదు, ఒక చిన్న రూము ప్లేస్లోనే ఉంచేస్తారు. పాతకాలంలో పెద్ద పెద్ద మండు వాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, అందరు ఆడవాళ్ళు కలిసి పని చేసుకునే వాళ్ళు. కాబట్టి అందులో ఒక ఆమెకి పీరియడ్స్ వచ్చిందంటే ఆమెకి ఆ టైంలో కొంచెం రెస్ట్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి శాస్త్రం కూడా చెప్పింది అంతే, వాళ్ళని పూజా విధానాల్లో కూర్చోబెట్టద్దు. ఎందుకంటే అప్పుడున్న హైజీనిక్ లెవెల్స్ ఇప్పుడున్నట్టుగా లేవు. వాళ్ళకి అన్ని సదుపాయాలు లేవు కాబట్టి అంత హైజీనిక్గా ఉండేవాళ్ళు కాదు. ఆ టైంలో వాళ్ళకి కంప్లీట్ రెస్ట్ ఉండాలి. ఎక్కువగా ఆగమాగమై తిరిగి పనులు చేసుకుంటూ ఉంటే హెవీ బ్లీడింగ్ అయిపోయి వాళ్ళు ఇంకా వీక్ అయిపోతారు అని చెప్పేసి కొంచెం వాళ్ళ ఇంట్లో ఉన్న పెరట్లో ఉంచేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినవి అన్ని చేప, దిండు, చెంబు, వాటర్ అన్నీ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఆ టైంలో కూడా బలమైన ఫుడ్ పెట్టేవాళ్ళు. వీక్ అయి లేకుండా బలంగా ఉన్నారు కాబట్టి డజన్ పిల్లలనైనా నార్మల్ డెలివరీస్ని కానీ కూడా మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బలంగా పుష్టిగా ఉన్నారు కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా పీరియడ్స్ టైంలో అన్నీ క్లీన్ చేసుకోవాలా, పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేయాలా అంత అవసరం లేదు. జస్ట్ మనకి ఏది నీట్గా అనిపించట్లేదో దాన్ని మాత్రం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని వెంటనే క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం పీరియడ్స్ అయిపోయిన 4-5 డేస్ తర్వాత బ్లడ్ లాస్ వల్ల చాలా వీక్ అయిపోతాం కాబట్టి మనం క్లీన్గా లేదు అనుకున్న దాన్ని ఒక 2-3 డేస్ పోస్ట్పోన్ చేసుకున్న తర్వాత కూడా చేసుకున్న సరిపోతుంది. ఇంకా లేదు అనిపిస్తే కొంచెం బ్లీచింగ్ పౌడర్ అనేది, లేకపోతే పసుపు నీళ్ళు, లెమన్ వాటర్ ఇలాంటివి చల్లినా కానీ మనం అంత హైజీనిక్గా కూడా తయారైపోతుంది. దానికి అంతా ఆగమాగం అయిపోయి హైరాన్ అయిపోయి బాడీని ఇంకా వీక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి ఇళ్ళలు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉంటేనే ఆ ఇల్లు కలకలలాడుతుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ వీక్ అయినా ఆ అమ్మాయి ఒక్కది చూసుకుంటుంది, కానీ ఆ అమ్మాయి ఒక్కది వీక్ అయితే ఇంట్లో వాళ్ళందరూ ఆగమాగం అయిపోతుంటారు. కాబట్టి ఈ కాలంలో ఇంట్లో ఇల్లాలు అన్నీ చేసి పెట్టిందా అని చూస్తారు తప్ప ఆమె కావాల్సింది ఏమన్నా ఉన్నాయా, ఆమె కావాల్సింది చేసుకుందా అని అడిగే వాళ్ళు కూడా చాలా తక్కువ. అసలు ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఏంటి అంటే ఓల్డెన్ డేస్లో వాళ్ళకి సరైన ఇన్నర్ వేర్స్ లేవు, శానిటరీ ప్యాడ్స్ లేవు, నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కానీ వాళ్ళకు అందుబాటులో వాడుకోవడానికి సరైన టైంకి లేకపోవడం. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా వాళ్ళే వెళ్ళి నదులు, చెరువులు, బావుల దగ్గరికి వెళ్ళి మోసుకొని వచ్చి చేసుకోవాలి పనులన్నీ. అవి నైట్ టైంలో పాసిబుల్ కాదు, ప్రొద్దున డే టైంలో చేసుకునే వాళ్ళు. ఇంకా అప్పుడు వాళ్ళకి మంచిగా బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు. తడకలతో చిన్న చిన్న రూమ్స్లా కట్టుకొని మసక పడినప్పుడు మాత్రమే స్నానాలు చేసేవాళ్ళు. ఎందుకంటే డే టైంలో అయితే కొంచెం వెలుతురున్న టైంలో అయితే బయటకు కనిపిస్తుంది అనే దాంతో అంతే. ఇంకోటి బాలింతలు డెలివరీ అయిన తర్వాత 1 మంత్ వరకు కంప్లీట్గా బ్లీడింగ్ అయిపోతుంది. పాలు ఇవ్వడము, చెమట, దుర్వాసన, ఆ స్మెల్ అనేది ఇలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అప్పుడున్న సిచ్యువేషన్స్లో అంత హైజీనిక్గా ఉండేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటప్పుడు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండేటివి కాదు, ఇంట్లో వాళ్ళకి సరైన ప్లేస్ కూడా ఉండేది కాదు. కాబట్టి అందువల్ల వాళ్ళ నుంచి బ్యాక్టీరియా, వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ముట్టుకోవద్దు, కొంచెం దూరంగా ఉండాలి. వాళ్ళ ద్వారా వచ్చిన బ్యాక్టీరియా, వైరస్ ఇల్లంతా స్ప్రెడ్ అయితే ఇంట్లో కూడా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో దూరంగా ఉండాలి అని చెప్పిండ్రు. ఇప్పుడున్న డేస్లో మనం ఎంత హైజీనిక్గా, ఎంత క్లియర్గా, క్లీన్గా, ఎంత మంచిగా ఉంటున్నాం, మనకి ఎన్ని సదుపాయాలు ఉన్నాయి ఈ టైంలో. షాంపూలు, సోపులు, తర్వాత డెటాల్, సర్ఫ్, బ్లీచింగ్ పౌడర్,
పసుపు అని చెప్పేసి ఎన్ని క్లీన్ చేసుకునే ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. మనం డేట్ పీరియడ్స్ ఉన్నామనంటే పక్క వాళ్ళకి కూడా డౌట్ రానంతగా, పక్క వాళ్ళకి మనకి కూడా స్మెల్ రానంతగా క్లీన్గా క్లియర్గా అన్ని సదుపాయాలు అన్ని అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ కాలంలో. అప్పుడు అలా ఎందుకు జరిగింది, ఇప్పుడు ఇలా ఎందుకు ఉంది అని చెప్పేసి ఒక చిన్న డిఫరెన్స్ వేరియేషన్ అనేది అందరు అర్థం చేసుకొని, పీరియడ్స్ అంటే అది ఒక శాపం, దోషం, పాపం అనేది కాదు, జస్ట్ హైజీనిక్ పర్పస్తోనే ముట్టుకోవద్దు అనేది మాత్రమే పెట్టిండ్రు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. పీరియడ్స్ టైంలో పూజ చేసుకోవచ్చా? అస్సలు చేసుకోవద్దు. పీరియడ్స్ టైంలో ఈ ఒంట్లో నుంచి వ్యర్థాలు అనేటివి బయటకు పోతూ ఉంటాయి, అలాంటి టైంలో చేసుకోవద్దు. అండ్ ఇంకోటి శాస్త్రం ఏం చెప్పింది అంటే మనం క్లీన్గా శుద్ధిగా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ మనకి ఇంకొకటి ఏమన్నారంటే ఆడవాళ్ళు ఆ టైంలో రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని బలమైన ఆహారం తీసుకొని పుష్టిగా ఉండాలి అనే ఉద్దేశంతో దూరంగా ఉండమని చెప్పిండ్రు. ఇంకోటి స్త్రీలు గర్భధారణ పొంది 9 నెలలు గర్భాన్ని మోసి జన్మనిచ్చేటప్పుడు వాళ్ళు పునర్జన్మ పొందుతారు. అంత బాధ నరకం నుంచి బయటపడి పిల్లలకు జన్మనిస్తారు. ఇచ్చిన తర్వాత కూడా నెల రోజుల పాటు కంప్లీట్గా హెవీ బ్లీడింగ్ తోటి రక్తస్రావం అయ్యి పీరియడ్స్ అవుతూ ఉంటాయి. అంత నొప్పి అవస్థ బ్లీడింగ్ పెట్టుకొని కూడా పిల్లలకు పాలిచ్చి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి ఆహారము, నీళ్లు, తర్వాత వాళ్ళ మలమూత్రాలని క్లీన్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ సర్వం చేసి పెడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టైంకి సమయానికి అన్ని అందుబాటులో చేసి పెడుతుంది. కాబట్టి స్త్రీని ఒక దేవతా రూపిణిగా లక్ష్మీ స్వరూపంగా భావించింది శాస్త్రంలో. భూదేవితో సమానంగా కొలిచింది మన శాస్త్రం. స్త్రీలను ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టే పురాణాలలో స్త్రీలకు పూజలు, పునస్కారాలు, తపస్సులు చేయాలనేటివి లేవు. ఎందుకంటే స్త్రీ చేసే పనే ఒక కఠినమైన తపస్సుగా భావించింది కాబట్టి. పూజలు అనేటివి ఇంట్లో ఆడవాళ్లకు శాస్త్రం విధించిన పూజలు. తులసి పూజ, నిత్య పూజ అనేది కూడా లేదు. తులసి పూజ చేసుకోవాలి. నోములు అనేటివి అట్ల తద్ది, గౌరీ మంగళ వ్రతం, వరలక్ష్మి వ్రతం మాత్రమే ఆడవాళ్ళు చేసుకునేటివి. ఇంట్లో నిత్య పూజ, ఆ గృహదేవత ఆరాధన అనేది ఇంటి యజమాని అయినటువంటి భర్త కానీ, తండ్రి కానీ, మామగారు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళైన మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేసి ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేయాలి అని చెప్పేసి శాస్త్రంలో ఉంది. ఆడవాళ్ళు వాళ్ళ పూజకు కావాల్సిన ఈ సామాన్లు ఏర్పాట్లన్నీ చేసి పెట్టాలి అని చెప్పేసి మాత్రమే ఉంది. కానీ ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేసి నిత్య పూజకు కానీ ఇంట్లో జరిగే రెగ్యులర్గా కామన్గా జరిగే అన్ని పూజలకి తలస్నానం చేసి పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేసి ఇంట్లో అన్నీ చేసి పెట్టాలని చెప్పేసి శాస్త్రంలో కూడా లేదు. ఇక్కడ నేను నా సిచ్యువేషను ఇంకొకరు సిచ్యువేషన్తో కంపేర్ చేసి ఒకటే చెప్తా. నేను పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే తలస్నానం అస్సలు చెయ్యను. ఈ విషయం తెలిసిన తర్వాత, శాస్త్రం తెలిసిన తర్వాత నుంచి 3-4 రోజుల తర్వాత చేస్తా, లేదంటే అయిపోయిన తర్వాత తలస్నానం చేసుకుంటా. ఇంకోటి నేను ప్రతిరోజు దేవుడికి పూజ అనేది కూడా చెయ్యను. ఎందుకంటే పూజ ఏదో వెళ్ళి పూజ చేసినాం, దేవునికి దీపం ముట్టించినాం, అయిపోయింది వచ్చినాం అనేది కాదు. చేసినంతసేపు మన మనస్సు, ధ్యానం అన్నీ దేవుడి మీదనే పెట్టి చేయాలి. కాబట్టి నేను పూజ చేయకపోయినా పర్లేదు, కానీ ధర్మాన్ని మాత్రం తూచా తప్పకుండా కంటిన్యూస్గా ఫాలో అవుతా, పాటిస్తా. అధర్మంగా వచ్చేది రూపాయి కూడా నాకు అవసరం లేదు అనేది నా భర్త నాకు నేర్పించింది. దాన్నే నేను ఫాలో అవుతా, దాన్నే నేను నడుచుకుంటా. ఒకటి ఏంటంటే ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో, ధర్మాన్ని ఫాలో అవుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని చెప్పేసి ధర్మం, శాస్త్రం చెప్తుంది. కాబట్టి నువ్వు ధర్మాన్ని నమ్మి ధర్మాన్ని పాటిస్తే ఈ ప్రపంచం మొత్తం నిన్ను చంపడానికి, నిన్ను నాశనం చేయడానికి నీ ముందుకు వచ్చిన ఆ దేవుడు నిన్ను నమ్మిన ధర్మం రూపంలో నీ చుట్టూ కంచె వేసుకొని నిన్ను శ్రీరామ రక్షలా కాపాడుతాడు అని చెప్పేసి ధర్మం శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండనమాట. అందుకే నేను ధర్మాన్ని పాటిస్తా, ఫాలో అవుతా, అదే నన్ను కాపాడుతుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. కాబట్టి నేను ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తా. ఒకరిని చూసినా వాళ్ళు పీరియడ్స్ టైంలో చాలా అతి చేస్తారు, నార్మల్ టైంలో కూడా బాగా అతి చేస్తారు, దేవుడి విషయంలో చాలా అతి చేస్తారు. ఇంకొకరిని అగౌరవపరిచి ఇంకొకరిని బాధ పెట్టి కూడా దేవుని విషయంలో ఇలా బిహేవ్ చేసిన వాళ్ళని ఒక అమ్మాయిని చూసిన. ఆమె పీరియడ్స్ టైంలో బాగా అతిగా పాటిస్తుంది. ఇంకోటి దేవుడికి నిత్య పూజలు చేసుకుంటుంది, అన్నీ చేస్తుంది, కానీ ధర్మాన్ని పాటించదు. ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వదు, గౌరవాన్ని ఇవ్వదు. అతిగా శుభ్రం చేసుకొని ఇప్పుడు ఒళ్ళు అనేది హూనం చేసుకుందనమాట. ఆమె ఇంట్లో లక్ష్మి లేదు, సంతోషం లేదు, గౌరవ మర్యాదలు లేవు. కానీ ఆమెకు చేయాల్సిందేంటో తెలియదు, చేయకూడాల్సిందేంటో తెలియదు. అట్లా ఉందన్నమాట. నేను
నా భర్త, నా పిల్లలు, నా కుటుంబంతో మంచిగా ఆరోగ్యాలతో, లక్ష్మీ కటాక్షంతో మంచిగా ఉన్నా అనమాట. ఎందుకంటే ధర్మాన్ని పాటించండి, అందరినీ గౌరవించండి చాలు. ధర్మో రక్షతి రక్షితః. శాస్త్రం అనేది మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ధర్మబద్ధంగా బతకాలి, మనకు శాంతిని, ధైర్యాన్ని ఇవ్వడానికి ఉన్నదే శాస్త్రం. శాస్త్రం ఒక్కటే స్త్రీని గౌరవ మర్యాదలతో చూపించింది. స్త్రీ క్షేమాన్ని, మంచితనాన్ని కోరటంలో మొదటి స్థానంలో ఉండేది శాస్త్రం ఒక్కటే. యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే గౌరవ మర్యాదలు, సంతోషాలతో ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. అసలు పీరియడ్స్ అంటే ఏంటి, ఎందుకు, ఎలా అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది, అర్థమైంది అనుకుంటున్నా. మన ఆచారాలు, మూఢనమ్మకాల వల్ల చాలామంది ఆడవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ రేపు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే 10 మందికి ఈ విషయం తెలుస్తుంది కాబట్టి. మీ బ్యూటిఫుల్ స్మైల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీరామ్.